ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది. తిరుపతి, నందిగామలో టీడీపీ విజయం సాధించగా పిడుగురాళ్లు, తునిలో ఎన్నిక వాయిదా పడింది. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి, తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ విజయం సాధించారు. తునిలో టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళనతో ఎన్నికల ప్రక్రియను అధికారులు రద్దు చేశారు. అటు పిడుగురాళ్లలో కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. నందిగామలో టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా 3 ఓట్లు పడ్డంతో కృష్ణకుమారి విజయం సాధించినట్టు ప్రకటించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి ఓటు వినియోగించుకున్న వారిని అనర్హులుగా పరిగణించాలని వైసీపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే అది పార్టీ పరంగా చూసుకోవాలని, ఓటింగ్కు సంబంధం లేదని ఎన్నికల అధికారి తేల్చి చెప్పారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. టీడీపీకి అనుకూలంగా 26, వైసీపీకి అనుకూలంగా 21 ఓట్లు పోలయ్యాయి. దీంతో విజేతగా ప్రకటించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో గందరగోళం ఏర్పడింది. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ ఆందోళనలు కొనసాగాయి. ఉద్రిక్త పరిస్థితులతో ఎన్నికల ప్రక్రియను అధికారులు రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపుతామని అధికారులు చెబుతున్నారు. టీడీపీ రావడం మొక్కను పైకి పంపించి వెనకాల మమ్మల్ని పంపించి, అలాగే ఇప్పుడు కౌన్సిల్ హాల్లో ఓన్లీ కౌన్సిల్ సభ్యులు, అలాగే ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ ఉండాలి. కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే కౌన్సిల్ హాల్లో మొత్తం టీడీపీ రౌడీ ముఖ్యమంత్రి, ప్రజల సమస్యలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులందరూ కూడా, నేను ఒక ప్రథమ మహిళని, అలాగే చుట్టూ కూడా సుమారు 15 మంది పైన ఆడవారు ఉన్నారు. మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా బయట కూర్చొని కౌన్సిల్ హాల్లో ఓటింగ్ వేయాలి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. 32 మంది సభ్యులకు 5 మాత్రమే హాజరయ్యారు. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. ఫిబ్రవరి 3వ తారీఖున జరపాలని చెప్పని ఆదేశాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అంటే నిన్న జరగవలసి ఉన్నది. సభ్యులందరూ కూడా మనం రూల్ ప్రకారం ఇంటిమేషన్ చేశాము హాజరు కావాలని. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీ యొక్క అధినేతతో ఫారం ఏ కానీ ఫారం బి కానీ మనకి సకాలంలో ఇవ్వాల్సి ఉంది. సకాలంలో ఇవ్వకపోవడం వల్ల నిన్న వాయిదా పడింది. ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు కూడా మనకి 11 12కి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 2 వరకు కూడా మనం గౌరవ సభ్యుల్ని వారి కోసం వెయిట్ చేయొచ్చు, వాళ్ళ హాజరు కోసం వెయిట్ చేయొచ్చు. కేవలం ఒక 5 మాత్రమే, 5 మెంబర్స్ మాత్రమే సభ్యులు మాత్రం అటెండ్ అయ్యారు. అంటే కనీసం 50% అవ్వాలి. అంటే మనకి 32 మంది సభ్యులు ఉన్నప్పుడు కనీసం 50% అటెండ్ అవ్వాలి. ఫారం కావాలంటే అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క రూల్స్ ప్రకారం కూడా, రూల్ 5 ప్రకారం కూడా మనకి ఫారం కంప్లీట్ కాలేదు 2వ రోజు కూడా. కాబట్టి నేను స్పెషల్ ఆఫీసర్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఈరోజు 2వ రోజు కూడా మనకి వాయిదా పడిన సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఫర్దర్ డేట్ కోసం నేను రాయడం జరుగుతుందని. కాబట్టి ఈరోజు ఎన్నికైతే జరగలేదు. మనకి పురపాలక సంఘ పిడుగురాళ్ల పురపాలక సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, కలెక్టర్ గారికి, అలాగే ఎంఐయుడి వారికి కూడా తెలియపరిచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్దర్ డేట్ ఇప్పిస్తే తర్వాత జరుగుతామని ఎలక్షన్. నందిగామలో టీడీపీ విజయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపిన నందిగామ చైర్మన్ ఎన్నికకి సంబంధించి సజావుగా ముగిసింది. ముఖ్యంగా ఆ కృష్ణకుమారిని ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోవడంతో పాటు నందిగామ ఎమ్మెల్యే
తంగిరాల సౌమ్య నేతృత్వంలో మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో టీడీపీ వర్గాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిన్న నుంచి కూడా కొన్ని పేర్లు ప్రస్తావన ఉంచడం, ఎంపీ ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదరలేదంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈరోజు వాటిని కూడా సౌమ్య ఖండించారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నూతనంగా ఎన్నికైన కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న నుంచి చూస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈరోజు కృష్ణకుమారి గారిని ఎన్నుకున్నారు. ఏమంటారు, ఎట్లా ఉండబోతుంది మీ పాలన? అదే అండి, గత 2 రోజులుగా కూడా రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠ ఈ నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎవరనేది నెలకొంది. అయితే కొన్ని అనివార్య కారణాలు, ముఖ్యంగా ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. అది ఫైనల్ నిర్ణయం కొలిక్కి రాలేదు. అందుకని నిన్న మేము వాయిదా వేయటం జరిగింది. ఈరోజు అధిష్టానం ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. దయచేసి ఫేక్ న్యూస్ ఎవరు కూడా నమ్మొద్దు. ఇదంతా కూడా మేము ఖండిస్తున్న ఈ ఫేక్ న్యూస్ అన్నిటిని కూడా అందరి ఆమోదంతోనే ఈరోజు మండవ కృష్ణకుమారి గారు చైర్మన్ అయ్యారు. నిన్న కొన్ని మీరు పేరు ప్రతిపాదించారు, ఎంపీ పేరు ప్రతిపాదించారు. దానికి మీద అధిష్టానం కూడా ఇద్దరు సంప్రదింపులు జరిపిందనే వార్తలను మీరు ఎలా చూస్తారు? ఈ రోజు కృష్ణకుమారి ఎన్నికకి సంబంధించి అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ ఆమె యోగ్యంతోనే జరిగింది. ఇవేం లేవండి, అంటే ఆశావాహులు ఉన్నారు. అయితే నేను ఒక ప్రతిపాదన చేసి అది పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తుంది ఏంటంటే హాల్లోకి వచ్చి నేను అనౌన్స్ చేస్తాను అభ్యర్థిని, ఎందుకంటే గ్రూప్స్ అవుతాయి కాబట్టి ఇవన్నీ నేను ఏ మాట మీద అయితే స్టాండ్ అయ్యానో ఆ మాట మీద నేను ఉంచున్నాను. ఈరోజు హాల్లోకి వచ్చాక అంటే నా నిర్ణయాన్ని నేను అధిష్టానానికి చెప్పాను. వాళ్ళ ఆమోదంతోనే ఈరోజు నేను హాల్లో ప్రకటించడం జరిగింది. చైర్మన్గా కృష్ణకుమారిని గారిని ప్రకటించడం జరిగింది. ఎన్నికల సంబంధించి ఇప్పుడు గత పార్టీ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగి మీ నందిగామ మున్సిపాలిటీ నిందా కూడా చెప్పడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి విచారణ కానీ చర్యలు కానీ ఉండబోతున్నాయా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చెప్తారు? ఒకసారి గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది, ఇక్కడ చాలా పనులు చేయలేదు అనేది దాని గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ తరఫున చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విచారణ ఎలా ఉండబోతుంది, ఈ అక్రమాలకు సంబంధించి మీరేం చెప్తారు? తప్పకుండా అండి, కేవలం బిల్స్ కోసం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మేము బయటకు తీస్తాం, విచారణ జరిపిస్తాం. దాని తగ్గ మూల్యం కూడా చెల్లించుకోవడం రెడీగా ఉండాలి వాళ్ళు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఇప్పుడు చైర్మన్గా ఎన్నికయ్యారు? ఇప్పుడు నందాక సభ్యురాలు, ఇప్పుడు మొత్తం చైర్మన్ నందిగామకు మీరు? సంతోషంగా ఉందండి. నందిగామ అభివృద్ధికి చాలా కృషి చేస్తాం. మేడం గారు మేము సహకారంతో చేస్తాం, తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పార్టీ మీ ఎమ్మెల్యే గారు ఎంపీ అందరూ ఒక నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలా ఏం చెప్తారు? ఇచ్చిన నమ్మకాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను. సరే, ఓకే. ముఖ్యంగా చూస్తా ఉన్నాము ఇక్కడ మొత్తం ఈరోజు ఎమ్మెల్యే అలాగే సభ్యురాలు ఎన్నిక నేపథ్యంలో వారందరూ కూడా మిఠాయిలు తినిపిస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్న ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది సంబంధించి ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈ నందిగామ ఎన్నికకి సంబంధించి ప్రధానంగా ఇటు పార్టీలోని తెలుగుదేశం పార్టీలోని సయోధ్య లేదంటూ కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో ఈరోజు కృష్ణకుమారిని చైర్మన్గా ఎన్నుకోవడంపై, అదేవిధంగా తంగిరాల సౌమ్యతో పాటు టీడీపీ వర్గం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఏదైతే పేరు ప్రతిపాదించిందో ఆ పేరును తామంతా కూడా అందరం ఏకగ్రీవంగా ఆమోదించామని ఇక్కడ నుంచి కూడా ప్రజలకు అలాగే నందిగామను అభివృద్ధి చేసే విధంగా మంచి పాలన అందిస్తామని కూడా ఎమ్మెల్యే సౌమ్య చెప్తా ఉన్నారు. అదేవిధంగా తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నందిగామను అన్ని విధాలా కూడా ముందు తీసుకెళ్లే విధంగా అందరితో సహకారంతో తనకిచ్చిన ఈ పదవి ద్వారా మరింత ప్రజలకు సేవ చేస్తానని కృష్ణకుమారి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నాగరావుతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.